Hello everyone, welcome back to our Funded Account series. ఇది థర్డ్ వీడియో అబౌట్ ఫండెడ్ అకౌంట్. సో లాస్ట్ వీడియోలో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫండెడ్ అకౌంట్స్ ఉన్నాయి ఇండియాలో, సో బెస్ట్ ఫండెడ్ అకౌంట్ని మనం ఎట్లా చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిఫరెంట్ ఫండెడ్ అకౌంట్స్కి డిఫరెంట్ ప్రైస్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ప్రైస్ స్ట్రక్చర్, ఎవాల్యుయేషన్ స్టేజ్, ఫేజ్ 1, ఫేజ్ 2, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత తీయాలి, డ్రాడౌన్ లిమిట్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం లాస్ లిమిట్ ఎంత ఉంటుంది, పేఅవుట్ సైకిల్ ఏముంటుంది, ఈ అన్నిటి గురించి మనం ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం. ద లాస్ట్ వీడియో, ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ దట్ వీడియో ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ తర్వాత నేను ఫండింగ్ పిప్స్ని ఎందుకు చూస్ చేసుకున్నా, వై హావ్ చూస్ ఫండింగ్ పిప్స్ యాజ్ మై ఫండెడ్ అకౌంట్ ఫర్ ద ఫస్ట్ ఫండెడ్ అకౌంట్ విచ్ హ్యావ్ చూస్ ఈస్ ఫండింగ్ పిప్స్. ఎందుకు చూస్ చేసుకున్నా అనే దాని గురించి కూడా చెప్పిన. ఎవాల్యుయేషన్ ఫేజ్ 1 ఏంది, ఫేజ్ 2 ఏంది, ఇవన్నీ ఆల్రెడీ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నౌ థింగ్ వచ్చేసి, మనం ఫండింగ్ పిప్స్లో ఒక ఫండెడ్ అకౌంట్ కొనాలి అంటే హౌ షుడ్ ఐ బై అ ఫండింగ్ పిప్స్ అకౌంట్. సో ఫస్ట్ మీరు గూగుల్లో వెళ్ళి ఫండింగ్ పిప్స్ ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ నాకు ఇక్కడ ఫండింగ్ పిప్స్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో ఫండింగ్ పిప్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, పెద్ద ముచ్చటేం కాదు అది. సో ఇక్కడ ఫండింగ్ పిప్స్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ సీ న్యూ ఛాలెంజ్, బై ఎ న్యూ ఛాలెంజ్ హియర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ ప్రెసింగ్ ఆన్ బై ఎ న్యూ ఛాలెంజ్. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇండియా, అండ్ ప్లీజ్ గో విత్ 2-step ఛాలెంజ్ అండ్ ఫండింగ్ పిప్స్ ఛాలెంజ్. అండ్ మ్యాచ్ ట్రేడర్ కాదు, బెటర్ యూ గో విత్ ట్రేడ్ లాకర్. మ్యాచ్ ట్రేడర్ కూడా బాగుంటుంది, బట్ ట్రేడ్ లాకర్ బ్రోకర్ విల్ బి వెరీ గుడ్. టైట్గా ఉంటుంది స్ప్రెడ్, అంత ఈజీ హెవీ స్ప్రెడ్ ఉండదు. సో ఐమ్ యూజింగ్ ట్రేడ్ లాకర్ హియర్. అండ్ అకౌంట్ సైజ్, ఒక్కొక్క అకౌంట్ సైజ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. 5,000, 10,000, 25, 50, $100,000 ఒక్కొక్క ప్రైస్ దానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు $10,000కి అయితే $66, 25,000కి $156, $100,000కి $444. So I'm here choosing with $5,000 and I'm choosing here I'm not a US president. అండ్ ఇక్కడ నేను చూస్ చేసిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ డీటెయిల్స్, మీ పేరు అండ్ ఆల్ దోస్ థింగ్ మీరు ఇవన్నీ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నోట్ వస్తుంది, లైక్ ఏమేం రూల్స్ మీరు ఫాలో అవ్వాలి సో దట్ యూ విల్ గెట్ పే అవుట్ అని చెప్పేసి ఇక్కడ రూల్స్ ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి చూడండి. ఆల్రెడీ నేను అంతా పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిందే, బట్ మీరు ఒక్కసారి మళ్ళీ చూసుకోండి అన్ని రూల్స్ ఏమున్నాయో. ఆ తర్వాత అగ్రి మీద ప్లస్ చేయండి. ప్లస్ చేసిన తర్వాత ట్రేడ్ లాకర్ ఈజ్ ఓకే విత్ యూ అంటే ఎస్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ట్రేడ్ లాకర్. ఆ తర్వాత ఇక్కడ నాకు ఒక చిన్న కూపన్ ఉంది, సో వీల్ అప్లై కూపన్. సో కూపన్ అప్లై చేస్తే నాకు $30 వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో మీకు కూడా నేను లింక్ ఇస్తా, ఆ లింక్ తోటి మీరు కూడా లాగిన్ అవుతే ఆ లింక్ తోటి మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కూడా 15% డిస్కౌంట్ ఉంటుంది, 10 to 15% డిస్కౌంట్. సో ఐఎమ్ చూసింగ్ టు క్లిక్ ఆన్ సెలెక్ట్ మోడ్. అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి. పేసేఫ్, స్క్రిల్లో 4% ఫీ ఉంటుంది, నెట్ సెల్లర్ ఉంది, ఆస్ట్రోపే ఉంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, మీరు ఏదైతే పేమెంట్ చేస్తున్నారో మేక్ ష్యూర్ దట్ వాలెట్ ఈజ్ యువర్స్, దట్ వాలెట్ ఈజ్ టోటలీ యువర్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఏం చూస్ చేసుకోవడానికి, ఇక్కడ మీరు గూగుల్ పే కూడా చూస్ చేసుకోవచ్చు కావాలంటే, మీరు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో కూడా చేయొచ్చు. బట్ ఏంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ షుడ్ బి మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డ్. రూపే కార్డ్ తోటి మీరు పే చేయలేరు. జీపే అయినా కూడా ఏదైనా సరే మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డ్ అయి ఉండాలి, అంతేగాని మీరు రూపే కార్డ్ తోటి మీరు పే చేయలేరు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎ మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డ్, నార్మల్గా ఎట్లయితే మీరు అమెజాన్లో షాపింగ్ చేస్తారో సేమ్ అట్లే షాప్ చేసేయచ్చు. బట్ ఇక్కడ నేను ఏం చూసుకుంటున్నా అంటే, ఐఎమ్ యూజింగ్ క్రిప్టో. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా వీసా కార్డ్ లేకపోతే వాళ్ళ పేరు మీద, నేను చెప్పేది వినండి, మీరు అకౌంట్ లింక్ చేసుకున్నప్పుడు మీ పేరు మీద డెబిట్ కార్డ్, వీసా కార్డ్ ఆర్ మాస్టర్ కార్డ్ ఉంటేనే అది చూస్ చేసుకొని పేమెంట్ చేయండి. వేరే వాళ్ళ కార్డ్ చూస్ చేసుకోకండి. బెటర్ టు గో విత్ యువర్ కార్డ్. సో ఇక్కడ నేను క్రిప్టో యాడ్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. క్రిప్టో నుంచే నేను పేమెంట్ చేస్తున్నా. సో క్రిప్టో నుంచి పేమెంట్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ క్రిప్టో నుంచి పేమెంట్ చేయాలంటే ఏంటంటే ముచ్చట, సో మనకి క్రిప్టోలో మనీ ఉండాలి. రైట్? క్రిప్టోలో మనీ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, కెన్ బై విత్ క్రిప్టోతో బై చేయొచ్చు. క్రిప్టోతో బై చేయాలంటే మీరు ఒక బినాన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ బినాన్స్ అకౌంట్ లింక్ కూడా ఇచ్చేస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో బినాన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. బినాన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ మినిట్ ఐ లెట్ యూ నో. సో ఇప్పుడు బినాన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిపాజిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది.
ఓకే, బినాన్స్లో డిపాజిట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో ప్రెస్ ఆన్ దిస్ డిపాజిట్ ఆప్షన్. డిపాజిట్ ఆప్షన్ చేసినాక మళ్ళీ ఇక్కడ డిపాజిట్ బై క్రిప్టో, P2P ట్రేడింగ్ అండ్ బై క్రిప్టో. క్రిప్టో బై చేయాలంటే మీకు మళ్ళీ వీసా కార్డ్ ఆర్ మాస్టర్ కార్డ్ మళ్ళీ ఉండాల్సింది, ఉంటే కానీ మీరు చేయలేరు, మీ దగ్గర అది లేదు. కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ నాట్ ఫర్ యూ. అండ్ డిపాజిట్ క్రిప్టో. క్రిప్టో అంటే మీకు ఆల్రెడీ వేరే ఎక్కడైనా వ్యాలెట్లో క్రిప్టో ఉంటే ఆ క్రిప్టోని ఇక్కడికి డిపాజిట్ చేయాలనుకుంటే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది మన దగ్గర ఆల్రెడీ లేదు. సో వీ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ P2P ట్రేడింగ్. సో మనం ఇక్కడ P2P ట్రేడింగ్ని చూస్ చేసుకోవచ్చు. P2P ట్రేడింగ్ని చూస్ చేసుకున్న తర్వాత ఇందులో P2P ట్రేడింగ్ చూస్ చేసుకున్న తర్వాత దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. కొంచెం డిపాజిట్ P2P. ఈ P2Pలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే యూ కెన్ సీ ఇక్కడ ఆల్ పేమెంట్స్ అని ఉంది, చూసిన ఆల్ పేమెంట్స్ అని ఉంది. ఇక్కడ ఆల్ పేమెంట్స్ అని ఉంది, కనిపిస్తుందా మీకు ఇక్కడ ఆల్ పేమెంట్స్ అని? ఈ ఆల్ పేమెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ నుంచి తీసేయండి. ఆల్ పేమెంట్స్లో మనకి ఏమేమి ఉంది? లైట్నింగ్ యూపీఐ అండ్ యూపీఐ. లైట్నింగ్ యూపీఐ అండ్ యూపీఐ అంటే యూపీఐ తోటి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వాళ్ళకి మనం యూపీఐ తోటి మనీ ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో, వాళ్ళు మనకి యూఎస్డిటీ మన బినాన్స్ అకౌంట్లో యూఎస్డిటీ రిలీజ్ చేసేస్తారు. ఇస్ నథింగ్ బట్ P2P ట్రేడింగ్. వాడు యూఎస్డిటీ అమ్ముకుంటున్నాం, మనం యూఎస్డిటీ కొంటున్నాం, ఆ యూఎస్డిటీని మన అకౌంట్లోకి పంపిస్తారు. ఇట్స్ సింపుల్ థింగ్, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీరు ఇక్కడ లైట్నింగ్ అయిపోయి అండ్ యూపీఐ రెండు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొకటి ఉంటుంది. ఇదేమో ఇది ఇక్కడ షార్ట్ బై అని చూసినా, ఇక్కడ షార్ట్ బై ప్రైజింగ్ స్ట్రక్చర్ ఉంది. ప్రైజింగ్ స్ట్రక్చర్ కన్నా కూడా బెటర్ నేను ఏం చెప్తా అంటే కంప్లీటెడ్ ఆర్డర్ నెంబర్స్ ఆర్ కంప్లీషన్ రేట్. అంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని ఆర్డర్స్ వస్తే అందులో ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేసిండు, అది కంప్లీషన్ రేట్. సో కంప్లీషన్ రేట్ చూస్ చేసుకుందాం మనం. చూస్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 100% కంప్లీషన్ రేట్ ఉంది. అంటే ఆమె ఇప్పటికి వచ్చిన అన్ని ఆర్డర్స్ మొత్తం కంప్లీట్ చేసింది. 3720 ఆర్డర్స్, ఎవ్రీ ఆర్డర్ కంప్లీట్ చేసింది మనకి ఇక్కడ. కాకపోతే ఇక్కడ మీరు ప్రైస్ స్ట్రక్చర్ చూడండి, 200 to 1000 రూపీస్ మాత్రమే. కానీ మనకేంది 3500 మనము ఇందులో యాడ్ చేయాలి. 3500 మనం యూఎస్డిటీ కొనుక్కోవాలి కాబట్టి జస్ట్ స్క్రోల్ చేస్తున్నాంటే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. ఇక్కడ నాకు ఇంకొక సెల్లర్ దొరికిండు, రోహిత్ నారి. లైక్ ఆల్మోస్ట్ 100% కంప్లీషన్ రేట్ ఉంది, అది కూడా విత్ ఓన్లీ 15 minutes రిలీజ్ రేట్ తోటి. సో ఈయన దగ్గర బై చేయడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, ఇది యాక్సెప్టింగ్ అవర్ పేమెంట్. 3500కి మనకి ఎంత యూఎస్డిటీ వస్తుంది చూద్దాం. ఓన్లీ 35 వస్తుంది యూఎస్డిటీ. సో మనకి అట్లీస్ట్ 37 యూఎస్డిటీ కావాలి, 37 యూఎస్డిటీ. సో 3700 చేస్తే వీఆర్ గెట్టింగ్ ఒక 100 రూపీస్ ఎక్కువనే పెట్టుకుందాం. ఒక యూఎస్డిటీ ఎక్కువన్నా మనకి ఏం ప్రాబ్లం వచ్చేది లేదు. మధ్యలో ట్రాన్సాక్షన్ ఫీ అని అదని ఇదని ప్రాబ్లం అయిపోతుంది. విత్ 3900 యూఎస్డిటీ యూజ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 39 యూఎస్డిటీ వస్తుంది మనకి ఇక్కడ. సో దట్స్ ఫైన్. లైక్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుందాం. విల్ గో విత్ ఫోన్పే పేమెంట్ మెథడ్ మనం చూస్ చేసుకున్నాం. 39 యూఎస్డిటీ వస్తుంది మనకి ఇక్కడ. ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 రూపీస్ పడుతుంది మనకి యూఎస్డిటీ బై చేయనికే. విల్ బై యూఎస్డిటీ. కొంచెం ఫుల్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ఇచ్చిండు ఇక్కడ. సో నేమ్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. వీ హ్యావ్ నేమ్ హియర్, వీ హ్యావ్ ఫోన్ నెంబర్ హియర్. సో ఈ నేమ్ అండ్ ఫోన్ నెంబర్కి మనం పే చేసుకోవచ్చు. జస్ట్ పే హిమ్, ఆ నెంబర్కి పే చేస్తే అయిపోతుంది. కన్ఫర్మ్ పేమెంట్ చేసేసినాం. సో లెట్స్ సీ ఆయనకి యూఎస్డిటీ మనకి ఎప్పుడు యూఎస్డిటీ రిలీజ్ చేస్తాడో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆయన మనకి సక్సెస్ఫుల్లీ మనకైనా యూఎస్డిటీ కూడా పంపించేసిండు, 39.06 యూఎస్డిటీ. ఓకేనా, మీకు ఇక్కడ చూడొచ్చు ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ మన దగ్గర 39.06 యూఎస్డిటీ ఉంది. ఓకేనా, మన బ్యాలెన్స్ ఇక్కడ 39.06 యూఎస్డిటీ. సో మనం క్రిప్టో ఎట్లా బై చేసుకోవాలో ఇప్పుడు మనకు అర్థమైపోయింది. డన్.
మనకి ఇప్పుడు క్రిప్టో ఎట్లా బై చేసుకోవాలి అనే థింగ్ అర్థమైపోయింది. క్రిప్టో బై ఎట్లా చేసుకోవాలి, P2P రావాలి అండ్ ఆల్ దట్ స్టఫ్ క్రిప్టో బై చేసుకోవడం అర్థమైపోయింది. సో ఇప్పుడు ఫండింగ్ పిప్స్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం క్రిప్టో యూజ్ చేసుకుంటున్నాం, రైట్? క్రిప్టో యూజ్ చేసుకుంటున్నాం. సో విల్ పే విత్ క్రిప్టో కరెన్సీలో వీఆర్ యూజింగ్ USDT, ఓకే రైట్? USDT TRC20 ఇది గుర్తుపెట్టుకోండి. విల్ పే విత్ USDT TRC20 అండ్ పే విత్ USDT TRC20. పే నౌ. కొంచెం దీంట్లో ఏమైతుందంటే కొంచెం ట్రాన్సాక్షన్ ఫీజెస్ అవి పడుతుంటాయి ఎంతో కొంచెం. చూద్దాం మనకి ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజు ఎంత పడుతుందో. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజ్ ఆల్మోస్ట్ 38 పడుతుంది. ట్రాన్సాక్షన్ ఫీజ్ చాలా ఎక్కువ పడుతుంది. సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ $7 ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. అందుకే నేను కొంచెం ఎక్కువ USDT యూజ్ చేసుకున్నా. ఎందుకే నాకు తెలుసు కొంచెం ఎక్కువ మనీ పడుతుంది, అందుకే నేను కొంచెం ఎక్కువ USDT చేసి పెట్టుకున్నా. మీరు కూడా పేమెంట్ చేసే ముందు అసలు మీకు ఎంత పడుతుంది అనేది టోటల్ కాస్ట్ ఒకసారి చూసుకోండి. USDT మీరు కూడా నా లెక్క $5,000 అకౌంట్ తీసుకుంటే మీకు కూడా ఇంత పడుతుంది కాస్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ పేమెంట్ చేద్దాం. ఇక్కడ అమౌంట్ ఉంది, అడ్రస్ ఉంది, అన్నీ ఉంది. సో ఇప్పుడు ఇందులో పేమెంట్ చేయాలంటే ఎక్కడి నుంచి పేమెంట్ చేయాలి? మన బినాన్స్ అకౌంట్ ఉంది కదా, బినాన్స్ అకౌంట్లో మన దగ్గర ఆల్రెడీ 39.06 USDT ఉంది. సో ఇక్కడ నుంచి మనం విత్డ్రా కొడదాం. ఓకే, మనం ఇక్కడ విత్డ్రా కొడదాం. బినాన్స్ అకౌంట్లో మనం ఇక్కడ విత్డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కాయిన్, వి విల్ సెలెక్ట్ హియర్ USDT. ఓకే, మనకి ఆల్రెడీ చూపిస్తుంది 39.06 USDT. ఇక్కడ మనం యూజ్ చేసే అదే TRC20. ఓకే, TRC20 అక్కడ కూడా సేమ్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా TRC20 యూజ్ చేసుకోవాలి. TRC20 యూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్రస్. ఇక్కడ మనకి అడ్రస్ ఉంది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ అడ్రస్ ఉంది. ఈ అడ్రస్ని కాపీ చేయాలి, అదే అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, అడ్రస్ పేస్ట్ అయింది. సెలెక్ట్ నెట్వర్క్ TRC20. విత్డ్రా అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాం, ఇక్కడనే పేస్ట్ చేస్తున్నాం. అమౌంట్ కూడా సెట్ అయిపోయింది. సో ఇక్కడ అంతా చూసుకుని నేను క్రిప్టో అడ్రస్ ఇక్కడ నుంచి ఇక్కడికి పేస్ట్ చేసిన, TRC పేస్ట్ చేసిన, అన్ని పేస్ట్ చేసినాక నేను జస్ట్ క్లికింగ్ ఆన్ విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నా. విత్డ్రా కొట్టాలి, కంటిన్యూ. ఐఎమ్ సెండింగ్ ఫండ్ టు మై సెల్ఫ్ కాదు, ఐఎమ్ సెండింగ్ ఫండ్స్ టు అదర్ బెనిఫిషియరీ. నెక్స్ట్. ఇట్స్ నాట్ ఎ ఇండివిజువల్, ఇట్స్ అ కార్పొరేట్ ఎంటైటీ. ఎందుకంటే మనం ఫండెడ్ ఫామ్కి పంపిస్తున్నాం. నేమ్ ఆఫ్ ద ఫండెడ్ ఫామ్ ఏంది? ఫండెడ్ ఫామ్, రైట్? బెనిఫిషియరీ కంట్రీ UAE. ఓకే, UAE, యునైటెడ్ సౌదీ అరేబియా. ఓకే, సౌదీ అరేబియా. బెనిఫిషియర్ సిటీ ఆప్షనల్, మనకు అవసరం లేదు. నెక్స్ట్. యు ఆర్ సెండింగ్ ద ఫండ్స్ టు ప్రైవేట్ వాలెట్, అదర్ వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్. ప్రైవేట్ వాలెట్, సో వన్ ప్రైవేట్ వాలెట్కి పంపిస్తాం మనం. సబ్మిట్ అండ్ కంటిన్యూ. విల్ గో విత్ సెక్యూరిటీ వెరిఫికేషన్ ఉంది, 2 వెరిఫికేషన్స్ ఉన్నాయి. నీడ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్, రెండింటికి 2 కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ విల్ కంప్లీట్ విత్ అథెంటికేటర్ యాప్. మన దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి అథెంటికేటర్ యాప్. సో అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ కోడ్ వస్తుంది. కోడ్ మనం అథెంటికేటర్ యాప్ నుంచి కోడ్ తీసుకొచ్చి ఇక్కడ సెలెక్ట్ చేయాలి. 3034. ఓకే, ఇప్పుడు అథెంటికేటర్ యాప్లో అయిపోయింది. నెక్స్ట్ ఈమెయిల్లో కూడా మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ ఈమెయిల్ నుంచి వచ్చిన కోడ్ని కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఏంటో జస్ట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఓకేనా, జస్ట్ సెక్యూరిటీ పర్పస్ కోసం. 841616. ఓకే, awaiting approval. Click here to conduct withdrawal review. Okay, recipient amount somewhere around here. Okay అని ప్రెస్ చేసినాం మనం. It will take some time, not much. ఇక్కడ ఒక 2 minutes వెయిట్ చేస్తే మన అమౌంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది.
మనం ఇంతకుముందు ఓపెన్ చేసిందా ఒక 2 minutes వెయిట్ చేస్తే అకౌంట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. జస్ట్ ఒక 2 minutes అట్లా వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్సాక్షన్ ఇక్కడ ప్రాసెసింగ్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ యూ కెన్ సీ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇన్ ప్రాసెసింగ్. సో అయిపోతుంది, ఇది ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. 1 minute 1.5 minute టైం పడుతుంది. ఎక్స్పెక్టెడ్ టైం టు కన్ఫర్మ్ 10 minutes అని చూపిస్తుండు, బట్ అంత టైం ఏం పట్టదు. 2 to 3 minutes అయిపోతుంది. డజంట్ టేక్ మచ్ టైం. దట్స్ ఇట్, కన్ఫర్మ్ అయిపోయింది మనకి, ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, వీల్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, రిటర్న్ టు షాప్ ఆఫ్టర్ పేమెంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఇక్కడ కొత్త అకౌంట్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ట్రేడ్ లాకర్, ఈ అకౌంట్ ట్రేడ్ లాకర్ అకౌంట్. ఓకే, ఇది వేరే, ఇది కాంపిటీషన్ అకౌంట్, ఇది దీంతో సంబంధం లేదు. ఇది మనం ఇప్పుడు కొన్న అకౌంట్. ఇది ఇక్కడ మీరు డాష్ బోర్డ్ చూడొచ్చు. డాష్ బోర్డ్ చూసే స్టూడెంట్ ఇంతవరకు మనం ఏం ట్రేడ్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు ట్రేడింగ్ ఆబ్జెక్టివ్స్, డైలీ లాస్ లిమిట్ మనకి 250 కన్నా ఎక్కువ లాస్ చేయొద్దు, మ్యాక్స్ లాస్ లిమిట్ ఉంది, ప్రాఫిట్ టార్గెట్ ఉంది. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనకి నార్మల్గా ఇక్కడ క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అన్ని క్రెడెన్షియల్స్ కనిపిస్తాయి. ఆ క్రెడెన్షియల్స్ ఏం చేయాలి, మనం ట్రేడ్ లాకర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ ఫండింగ్ పిప్స్లో ఏదైతే ఉందో, ఫండింగ్ పిప్స్లో ఉన్న సర్వర్, ప్లాట్ఫామ్, యూజర్ ఐడి, ఈమెయిల్, ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ట్రేడ్ లాకర్లో మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈమెయిల్, ఫస్ట్ ఈమెయిల్ అడుగుతుండు, పాస్వర్డ్ అడుగుతుండు అండ్ సర్వర్ అడుగుతుండు. సో ఈమెయిల్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం, తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇంకేం అడుగుతుండు, పాస్వర్డ్ కూడా ఇక్కడే ఇస్తుంది మనకి. పాస్వర్డ్ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్దాం, ఇక్కడ పాస్వర్డ్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఆ తర్వాత సర్వర్ అడుగుతుండు, సర్వర్ కూడా ఇక్కడ ఇస్తాడు మనకు ఆల్రెడీ. సర్వర్ని ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినాం, సర్వర్ని కూడా పేస్ట్ చేసినాం. సో నౌ విల్ గో టు లాగిన్. సో మనం అక్కడ మన లాగిన్ ఐడి, పాస్వర్డ్ అండ్ సర్వర్ అవన్నీ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ మనకు ఒక అకౌంట్ దొరికేస్తుంది. ఇక్కడ మనకు ఒక అకౌంట్ దొరికితే మీకు ఇక్కడ చూడొచ్చు అకౌంట్. ఈ అకౌంట్లో మీరు చూడొచ్చు మనకి ఇక్కడ మనం ఏదైతే అకౌంట్ పర్చేస్ చేసినామో, మనం పర్చేస్ చేసిన అకౌంట్ ఇక్కడ మీరు చూడొచ్చు $5,000 అకౌంట్, $5,000 అకౌంట్. సో $5,000 అకౌంట్ ఇక్కడ మనకు వచ్చేసింది. సో ఇందులో మనం లెవెల్స్ పాస్ అవ్వాలి. పాస్ అవుతే ఇక్కడ మనం ఏదైతే ట్రేడ్ చేస్తామో ఈ ట్రేడ్స్ అన్ని ఆటోమేటిక్గా మన ఫండింగ్ పిప్ అకౌంట్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్ చేసినా, ఏం లాస్ చేసినా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ ఒక వేరేది నడుస్తుంది. ఇది ఏంటంటే ఇది జస్ట్ కాంపిటీషన్ కోసం. ఈ కాంపిటీషన్లో మీకు చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది. కాంపిటీషన్లో చూస్తే నేను ఆల్రెడీ ట్రేడ్ చేసిన ఇక్కడ చూడొచ్చు నా యావరేజ్ లాస్, నా యావరేజ్ విన్, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడు ఇంతవరకు లాస్ ఏముంది, 12/6/2024, 12/25/2024, ఇవన్నీ నేను చేసిన ప్రాఫిట్స్, లాస్, ఇవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇది ట్రేడ్ లాకర్. ఇది ఇక్కడ చూస్తే ఇది మ్యాచ్ ట్రేడర్, ఇది ట్రేడ్ లాకర్ ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇది మనం యూజ్ చేసినాం. ట్రేడ్ లాకర్ నాకు ఇప్పుడే వచ్చింది అకౌంట్ కాబట్టి ఇంతవరకు ఏం లేదు. సో ఇవన్నీ సేమ్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్ అకౌంట్, 2-step వెరిఫికేషన్ అకౌంట్ టైప్ స్టూడెంట్ అకౌంట్, ఇది $5,000ది. సో లెట్స్ హోప్ విల్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ చేసి అకౌంట్ని మనం పాస్ అయ్యి హోప్ విల్ గెట్ సెకండ్ ఫేజ్ అకౌంట్, ప్రాక్టీషనర్ అకౌంట్. ఆ తర్వాత మాస్టర్ అకౌంట్ వచ్చి వి హోప్ఫుల్లీ టేక్ ప్రాఫిట్స్ పేఅవుట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్. అందరికీ అర్థమైంది అనుకుంటా హౌ వీ షుడ్ పర్చేస్ అ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఒకవేళ మీకు ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా చాలా ముందు ఇంకా చాలా చూడబోతున్నాం మనము. లైక్ ఎట్లా ట్రేడ్ తీసుకుంటాం, ట్రేడ్ లాకర్లో ట్రేడ్ ఎట్లా పని చేయాలి, ఆ తర్వాత నా జర్నీ ఎట్లుంటుంది, పేఅవుట్స్ ఎట్లా వస్తాయి, పేఅవుట్ తీసుకొని లైవ్ ప్రూఫ్ చూపిస్తా, ఇవన్నీ చూపిస్తా. సో స్టే ట్యూన్ టు అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.